ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భాగవత సంగ్రహము దశమస్కందము ఉత్తర భాగము. ఈరోజు మనం 25వ భాగం తెలుసుకుంటున్నాము. శృతి గీతలు మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. పరీక్షిత్ మహారాజుకు శ్రీ సుఖయోగేంద్రుడు ఇలా చెప్తున్నాడు. సర్వాంతర్యామి అయిన భగవంతుడు సమస్త చేతన జీవరాశులకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. వేదాలు ఆయన యొక్క స్వరూప గుణ వైభవాలను ప్రస్తుతిస్తుంటాయి. ఈ స్తుతి స్తోత్రాలు ఉపనిషత్తులతో సమానమైనవి కాబట్టి వీటిని శ్రద్ధాభక్తులతో అనుసంధిస్తే మోక్షము సులభతరం అవుతుంది. కల్పాంతరంలో ప్రళయం సంభవించినప్పుడు సమస్త అంటే ప్రకృతి, సృష్టి, జీవులతో సహా సూక్ష్మ రూపంలో పరమాత్మలో లయించిపోతుంది. మళ్ళీ కల్పాదియందు అంటే కల్పము ప్రారంభమయ్యే ముందు పరమేశ్వరుని యొక్క నిశ్వాసాలే వేద రూపాలలో వెలికి వచ్చి ప్రాణులుగా మూర్తిభవిస్తుంటాయి. యోగ నిద్రలో రమిస్తున్న పరమేశ్వరుని యొక్క యథార్థ తత్వాన్ని వివరిస్తూ ఆ శృతులు స్తుతిస్తాయి. ఈ వేద స్తుతినే పూర్వము ఒక బ్రహ్మసత్రంలో శ్వేతదీపవాసులైన మునులు తెలుసుకోవాలి అని కోరుకోగా సనందముని వాళ్ళకి చెప్పాడు. దానిని బదరికాశ్రమంలో నారాయణ ఋషి నారద మహర్షికి చెప్పాడు. అతడు నా తండ్రి అయిన వేదవ్యాసునకు చెప్పాడు. అతని నుండి నేను విని అంటే సుఖమహర్షి విని నీకు చెప్తున్నాను. ఈ వేదాలు భగవంతుని ఇలా స్తుతిస్తాయి. ఓ పరమేశ్వర, జయము జయము. నీవు సకల జీవులకు జ్ఞానాన్ని ప్రసాదించి వాటిలో ఆత్మవై ఉంటూ కార్యకారణాత్మకుడవై వర్తిస్తావు. నీలోనే సకల వేదాలు ప్రవర్తిస్తాయి. నానావిధ విషయవస్తు సముదాయంతో నిండి ఉన్న ఈ ప్రపంచమంతా బ్రహ్మస్వరూపంగానే యోగీశ్వరులు భావిస్తారు. అవి అన్నీ ప్రళయకాలంలో నీయందే లయించి నీవు ఒక్కడివే మిగిలి ఉంటావు. ఈ సమస్త విశ్వానికి కారణభూతుడవైన నీ వల్లనే సృష్టి, స్థితి, లయాలు సంభవిస్తాయి. జన్మించటమే పతన కారణమని తెలుసుకున్న జ్ఞానులు త్రికరణ శుద్ధిగా నిన్నే సేవిస్తే కృతార్థులవుతారు. వారు జన్మిస్తే మరణం తప్పదు అని తెలుసుకున్న జ్ఞానులు త్రికరణ శుద్ధిగా ఆ స్వామిని సేవిస్తే వాళ్ళు కృతార్థులవుతారు. అజ్ఞానులకు నిలయమై ఉండి నశించే ఈ ప్రపంచంలో సంభవించే పాపాలను నివారించగలిగే ఏకైక సాధనము నీ యొక్క దివ్యగాథా శ్రవణమే అని జ్ఞానులు గ్రహించి నీ యొక్క చరితామృతాన్నే గ్రోలుతూ ధన్యులవుతారు. నిన్ను సేవించే వారికి జరామరణ సంసార తాపము తొలగిపోతుంది. ఇహపర సౌఖ్యాలు సిద్ధిస్తాయి. నిన్ను సేవించలేని అజ్ఞానులు శరీరం మీద మమకారం పెంచుకొని ఆ దేహాన్నే ఆత్మగా పూజిస్తారు. నీవు అన్ని శరీరాల్లోనూ అంతర్యామివై ఉన్న ఆయా శరీరధారుల యొక్క పాపపుణ్యాలు నీకు సోకవు. నిష్కాములై ఫలాపేక్ష లేక రజోగుణ తమోగుణాలను విడిచిపెట్టి నిన్ను సేవిస్తూ నీ పాదపద్మాలను ధ్యానిస్తూ మహాత్ములు భవరోగం నుండి విముక్తులవుతారు. నీ దివ్య చరితామృతాన్ని ఆస్వాదిస్తూ వారు మోక్షాన్ని కూడా కోరుకోరు. జితేంద్రియులు, శాంతమూర్తులు అయిన యోగులే కాకుండా నిన్ను ప్రేమతో ఆరాధించిన వారు, భక్తితో కొలిచిన వారు, శత్రుభావంతో నిన్ను స్మరించేవాళ్ళు కూడా నీ యొక్క అపార కృపకు సమానంగా పాత్రులే కదా. అచ్యుత, నీ యొక్క నిజస్వరూపాన్ని చూడటానికి ఎవ్వరికీ సాధ్యం కాదు. బ్రహ్మాది దేవతలు కూడా నిన్ను తెలుసుకోలేరు. నీవు భక్తశాస్త్ర గోచరుడవు కానీ కుతర్కవాదులకు అగోచరుడవు. భక్తితో నిన్ను భజించి శాస్త్రము ద్వారా నిన్ను తెలుసుకోవాలి అనుకునే భక్తులకు నీవు కనిపిస్తావు కానీ కుతర్కవాదాలు చేసే వాళ్ళకి నీవు కనిపించవు. సకల చరాచర ప్రపంచమంతటను అన్నింటను వ్యాపించి ఉన్న నిన్ను పరమయోగులు ఏకైక పరబ్రహ్మముగానే తెలుసుకుంటారు. ఓ పరమాత్మ, నిన్ను భక్తితో కొలవని మూర్ఖులు నామరూపగుణ కర్మల సంసారంలోనే పరిభ్రమిస్తుంటారు. నీవు భక్తుల పాలిటి పారిజాతానివి. మనస్సును నిగ్రహించుకోలేని వాడు నిన్ను తెలుసుకోలేడు.
గురువును సేవించని వాడు నడిపేవాడు లేని నావలాగా గమ్యం తెలియక కొట్టుకుంటాడు. సతీసుతుల మీద, గృహక్షేత్రాల మీద అనురక్తిని పెంచుకున్నవాడు సంసార సాగరాన్ని ఎన్నటికీ దాటలేడు. భార్య మీద, పుత్రుల మీద, గృహాల మీద, క్షేత్రాల మీద ఆస్తులని, అనురక్తిని పెంచుకునేవాడు సంసార సాగరాన్ని ఎప్పటికీ దాటలేడు. భాగవతోత్తములు, పుణ్యవర్తనులు, తీర్థ సదృశ్యులు నిన్ను నిరంతరము సేవిస్తూ సమచిత్తులై, సంతృష్టులై, సంఘముక్తులైనట్టి పరమ భాగవతులను సేవించేవాడు ఆనందమయుడై మోక్ష పదవికి యోగ్యుడవుతాడు. ఓ పరమేశ్వర, నీవు ఇట్టివాడవు అని చెప్పటానికి సాధ్యము కాదు. కాబట్టి మేము అంటే శృతులము కూడా బ్రహ్మము ఇది కాదు అని తెలిసిన వాడితో పోల్చి సూచిస్తాము. నీతో పోల్చతగినదేది ఈ సృష్టిలోనే లేదు కదా. సర్వాంతర్యామివైన నీవు పరిశుద్ధాంతఃకరణ గలవారి హృదయ కమలాలలోనే ప్రకాశిస్తుంటావు అని శృతులు స్తుతించాయి అని సనందనుడు మునులకు చెప్పినట్లుగా నారదుడు చెప్పాడు. ఈ నారాయణోపాఖ్యానము సకల వేదశాస్త్ర పురాణ సారము, ఉపనిషత్తులకు సమానము. దీనిని పఠించిన, వినిన పాపాలు నశించి ఇహపర సౌఖ్యాలు కలుగుతాయి అని శ్రీశుకుడు చెప్పాడు. విష్ణువే సర్వోత్తముడు అనే విషయం గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము. శివుని సేవించేవాడు శీఘ్రమే సుఖ సంపదలను పొందగలరు. కానీ లక్ష్మీపతి అయిన విష్ణువును ఆశ్రయించినవాడు నిరుపేదలుగా చాలా కష్టాలు పడుతూ ఉండటము కనిపిస్తుంది. ఎందుచేత అని పరీక్షత్ అడిగిన ప్రశ్నకు శ్రీశుకుడు ఇలా చెప్పాడు. రాజా, శివుడు సత్వ రజస్తమో గుణ సహితుడే అయినప్పటికీ సర్వసుఖ భోగాలను త్యజించి కఠినమైన జీవన విధానాన్ని ఎన్నుకున్నప్పటికీ అసుతోషుడు అంటే అల్పసంతోషి, బోళాశంకరుడు. కాబట్టి భక్తులకు సులువుగా వసుడై వరాలిచ్చేస్తాడు. శివుని ఆరాధించేవారు తమ పూర్వజన్మల సంస్కార ప్రభావం చేత రాజసిక, తామసిక భక్తులై ఉంటారు. వాళ్ళు లౌకికమైన సుఖభోగ సంపదలను, క్షుద్రశక్తులను కోరుతారు. వాటిని శివుని నుండి వాళ్ళు పొందుతారు. విష్ణుమూర్తి త్రిగుణాతీతుడు. విష్ణువుని ఆరాధించేవారు సాత్విక భక్తులు. వారికి లౌకిక సిరి సంపదలపైన కాంక్ష ఉండదు. వారికి కావలసింది భగవంతుని అనుగ్రహము, బంధమోచనము. ఇలాంటి ప్రశ్ననే రాజసూయ యాగం చేసిన తరువాత యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుని అడిగితే ఆయన ఇలా చెప్పాడు. ధర్మనందన, ఎవరిపై నాకు అనుగ్రహం కలుగుతుందో అతని సమస్త సంపదలను నేను హరిస్తాను. అతడు ధనహీనుడై శోకిస్తాడు. బంధువులు అతన్ని వదిలేస్తారు. అతడు నిస్సహాయుడై అన్నిటినీ త్యజించి నా భక్తులతో స్నేహం చేస్తాడు. క్రమంగా విజ్ఞానాన్ని పొంది చివరికి అవ్యయానంద భరితుడై వైకుంఠ ప్రాప్తికి అర్హుడవుతాడు. నన్ను సేవించటము చాలా కష్టమని తలుచుకొని కొంతమంది వేరే దేవతలను ఆరాధించి ఐశ్వర్యాలను, కామితాలను పొంది వాటినే నిత్యము, నిజము అని భావిస్తారు. అహంకారము పెంచుకొని చివరికి ఆ దేవతలను కూడా అలక్ష్యం చేసి మరిచిపోతారు. దీనికి ఉదాహరణగా ఒక కథ చెప్తాను, విను. వృకాసురుడు గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.